వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు, దాని చికిత్స విధానాల గురించి తెలుసుకుందాం. మెడికవా హాస్పిటల్స్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎస్ రమేష్ గారు ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. రమేష్ గారు నమస్తే అండి. సో ఎలాంటి లక్షణాలతో బ్రెయిన్ ట్యూమర్ని డయాగ్నోస్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూమర్ అనగానే మనకి అవసరం లేని కణితి, ఎక్స్ట్రా గ్రోత్, ఆ గ్రోత్ వల్ల వచ్చే ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల వచ్చే సిమ్టమ్స్కి యూ గెట్ వచ్చే ప్రెషర్కి సిమ్టమ్స్ వస్తాయి, దానివల్ల యూ ఐడెంటిఫై. సో డైరెక్ట్గా వీ కాల్ ఇట్ ఎస్ ప్రైమరీ, సెకండరీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది దాని ప్రకారం చూస్తే బ్రెయిన్, స్కల్, మెనింజెసా, బ్రెయిన్ టిష్యూ నుంచా, బ్రెయిన్లో ఉన్న వాటర్ కణితి నుంచా అని దాని ప్రకారం చూస్తే ఇది కాల్ ప్రైమరీ. సెకండరీ అంటే ఇంకెక్కడో లంగ్లో ఉంది, బ్రెస్ట్లో ఉంది, అక్కడికి స్ప్రెడ్ అయ్యేది. అదే స్పీడ్ ఆఫ్ గ్రోత్తో చూస్తే కొన్ని వీ కాల్ ఇట్ ఎస్ బినైన్, మ్యాలిగ్నెంట్. బినైన్ అంటే స్లో గ్రోయింగ్, మెల్లగా గ్రో అవుతుంది. మ్యాలిగ్నెంట్ అంటే ఫాస్ట్ గ్రోయింగ్. సో డిపెండ్స్ అపాన్ వాట్ ఆర్ వి డీలింగ్ విత్ అని. సో అంటే ఈ ఒక పేషెంట్ వచ్చిన తర్వాత బ్రెయిన్ ట్యూమర్ ఉన్నదన్న దాన్ని మీరు ఏ లక్షణాలతో, ఆ పేషెంట్కి ఉన్న ఏ లక్షణాలతో మీరు దాన్ని గుర్తిస్తారు? అంటే ఇట్ ఈస్ లైక్ డైరెక్ట్గా నో వన్ కమ్స్ నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది, దే కమ్స్ విత్ సిమ్టమ్. ఇప్పుడు జ్వరం వచ్చింది, జ్వరంతో పాటు ప్లేట్లెట్స్ డౌన్ అయితే మనకి డెంగ్యూ, దట్స్ వాట్ వీ నో. ఇకు కూడా ట్యూమర్ ఏదన్నా లోపల గడ్డ ఉంటే దాని ప్రెషర్ సిమ్టమ్స్ వస్తాయి. తలనొప్పి, వాంతులు, మూతి వంక రావడం, ఫిట్స్ రావడం, కాల్చే వీక్ అవ్వడం, వెనుకటి లోపం ఉండడం, చూపు లోపం ఉండడం, సిచ్యువేషన్ పరంగా అక్కడ ఏముండొచ్చు. ఒకసారి ఫాస్ట్గా జస్ట్ సార్ నిన్న లేదు ఈరోజు వచ్చింది అంటే మోస్ట్లీ స్ట్రోక్ ఉందేమో, ఒక 3 months నుంచి కొద్దిగా ఏమైనా గ్రో అయిందేమో. సో చాలా హిస్టరీ అడిగి తీసుకుని, ఇప్పుడు ఏమైపోయిందంటే పీపుల్ ఆర్ సెండింగ్ ఆన్ వాట్సాప్, సార్ ఏముంది చూడండి, దానికన్నా యూ షుడ్ కమ్ డౌన్, యూ సీ, దట్స్ విల్ హెల్ప్ఫుల్. ఓకే. సో చాలామంది తలనొప్పిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, తగ్గిపోతుంది, లేకపోతే మైగ్రేన్ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. ఎప్పుడు తలనొప్పిని సీరియస్గా తీసుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే తెలీదు ఏం చేయాలో, దట్స్ ఓన్లీ నాట్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్. మోర్ దాన్ 3 weeks తలనొప్పి వస్తే యూ షుడ్ ఆల్వేస్ దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి వర్కప్ చేయాలి. మేబీ పెళ్ళి ఉంది, ఇంట్లో బిజీ ఉన్నారు, తినలేదు, 10-15 days హడావిడిలో ఉన్నారు, దట్స్ ఆల్ ఫైన్. బట్ పర్సిస్టెంట్గా అదే టైంకి వస్తుంది, దాంతోపాటు సిమ్టమ్స్ ఉన్నాయి, వాంత్ అవుతుంది, కష్టం అవుతుంది, ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం, వీక్నెస్తో పాటు ఉంటే మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ గో ఎర్లీ. ఓకే. సో డాక్టర్ గారు చెప్తున్నారు కదండి, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, మీకు నా డౌట్స్ని డాక్టర్ గారిని అడిగి క్లియర్ చేసుకోవచ్చు. సో చాలామంది వాంతులు అవుతున్నా కూడా, లేకపోతే తలనొప్పి ఉన్నా కూడా ఏదో నార్మల్ సిమ్టమో లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందనో అనుకుంటూ ఉంటారు. సో జనరల్గా పేషెంట్స్ ఎప్పుడు వస్తూ ఉంటారు హాస్పిటల్కి? దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అండి డిలేగా రావడానికి. పిల్లల్లో కూడా, ఎస్పెషల్లీ పిల్లల్లో ట్యూమర్ వచ్చినప్పుడు వాళ్ళందరూ కడుపులో ఎండోస్కోప్ వేసేసి ఎవరికి రిపీటెడ్గా వాంత్ అవుతుంది, బయట తిన్నామేమో, పిల్లల డాక్టర్కి చూపించి, పిల్లల పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూపించి మందులు వాడుతుంటారు. లాస్ట్లో హెడేక్ వస్తుంది ఇంకా గివప్ అనే టైంకి. సో దట్స్ అ రీజన్. బ్రెయిన్లో ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్ 2+2 4 అవుతుంది, 10 అవుతుంది, 0 అవుతుంది. సో పీపుల్ కమ్, సరే బాగానే ఉన్నాను నేను, ఏదో హెడేక్ అని చూపిస్తే గడ్డ ఉంది, చాలా పెద్దది ఉంది, ఆపరేషన్ చేయాలంటున్నారు, మరి ఇంతసేపు నాకేం సిమ్టమ్స్ లేవు. వాట్ హ్యాపెన్, బ్రెయిన్ ట్యూమర్ గ్రోత్ స్లో ఉన్నప్పుడు బ్రెయిన్ అడాప్ట్ చేసుకుంటూ పోతుంది. ఒకసారి స్ట్రెస్ ఇంకా నేను తీసుకోలేదు అన్నప్పుడు ఇట్ స్టార్ట్ షోయింగ్ సిమ్టమ్స్. కానీ అంత లోపల చిన్నవి చెప్తూ ఉంటుంది, కానీ మన బిజీలో ఉండి మనం అట్లా చేసి ఉండొచ్చు, మనం ఇది చేసి ఉండొచ్చు అనుకొని వీ ఆల్వేస్ ట్రై టు నెగ్లెక్ట్. అందుకని ఎనీ సిమ్టమ్ మోర్ దాన్ 3 weeks అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. సో జనరల్గా ఎప్పుడు అలర్ట్ అవ్వాలి? ఇప్పుడు మీరు చాలా సిమ్టమ్స్ చెప్పారు. సో ఏ సిమ్టమ్ అప్పుడు ఎక్కువ అలర్ట్ అయ్యి ఇమీడియట్గా హాస్పిటల్కి రష్ అవ్వాలి? హెడేక్, అది ఇంపార్టెంట్. హెడేక్, డెఫిసిట్ అంటే ఇట్ కెన్ బి ఎనీవే. మనం మ్యాక్సిమం ఏం చూస్తాం, కాలు పడిపోయిందా, చేయి పడిపోయిందా అని చూస్తాం. ఇట్ కెన్ హీరింగ్ కనిపించట్లేదు, కళ్ళు కనిపించట్లేదు, స్మెల్ తెలియకపోవడం, దీస్ ఆర్ ఆల్ ఫంక్షన్స్ విచ్ ఈస్ లాస్ట్. అంటే చూపు కూడా పోతే నేను 60 ఏళ్ళు వచ్చినాయి కదా బిడ్డ, అట్లా కొద్దిగా ఉంటుందిలే, that's how they take it to the granted and cheru. So any deficit, loss of function to be definitely has to be addressed. ఓకే. సో ఇప్పుడు మీరు పిల్లల గురించి కూడా మాట్లాడారు. సో పిల్లల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ మళ్ళీ ఏజ్ కూడా అండి. ఇప్పుడు ఒక 2 years లోపల అంటే మోస్ట్ కామన్ దే ప్రెజెంట్ ఈస్ ఎక్సెసివ్ క్రై, వామిటింగ్. అంటే ఇప్పుడు 6 months బేబీకి మీరు ఒక వామిటింగ్ రాగానే ఏదో ప్రాబ్లం ఉందని చెప్పలేం కదా, రిపీటెడ్గా వామిటింగ్ అవుతుంది,
అండ్ అన్కన్సోలబుల్ క్రై వీ కాల్ ఇట్. మీకు బాగా సివియర్ పెయిన్ వస్తే మీకు ఏదైనా ఫోన్ కానీ కొంచెంసేపు చూసి మళ్ళీ యూ క్రై. సో కన్సోలబుల్ క్రై కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా కావాలని ఏడుస్తున్నారు, లేదా వేడిగా ఉందని ఏడుస్తున్నారు, ఆకలి కోసం ఏడుస్తున్నారు, అది కన్సోల్ అయిపోతుంది వెన్ ద నీడ్ ఈజ్ గివెన్. కానీ ఇది అన్కన్సోలబుల్, క్లియర్ తెలిసిపోతుంది. వీడు ఎంత చెప్పినా ఊకోవట్లేదు. మదర్ విల్ కమ్ విత్ ద ఫ్రస్ట్రేషన్, నా వల్ల అవ్వట్లేదు, నేను మేనేజ్ చేయలేను. అది 6 months 6 years 8 years పిల్లలు చెప్తారు, నాకు చూపు కనిపించట్లేదు, స్కూల్లో తిరుగుతున్నట్టుంది, పడిపోతామేమో. ఓకే, రైట్. భద్రాద్రి జిల్లా నుంచి హరిగోపాల్ గారు కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హరిగోపాల్ గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్, నమస్తే, చెప్పండి హరిగోపాల్ గారు. నమస్తే అండి. యా సార్, చెప్పండి, బాగున్నారు? చెప్పండి, ప్రాబ్లం చెప్పండి హరిగోపాల్ గారు. కొత్తగూడెం జిల్లా హరిబాబు అని నేను మాట్లాడుతున్నాను. నాకు 2020లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. ఓకే, హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. ఒక కాలు ఒక చెయ్యి రావట్లేదు. ఓకే, కాలు ఇప్పుడు నడుస్తున్నాను కానీ చెయ్యి రావట్లేదండి అసలు. ఓకే, అప్పటికన్నా బెటరా? ఏంటండి? స్ట్రోక్ వచ్చినప్పుడు ఉన్న వీక్నెస్ కన్నా? హలో, స్ట్రోక్ వచ్చినప్పటికన్నా ఇప్పుడు బెటర్ ఉన్నారా? బాగానే ఉన్నానండి. స్లోగా ఇంప్రూవ్ అవుతుంది. ఫిజియోథెరపీ చేయాలి, రెగ్యులర్గా డాక్టర్ని కలవాలి, మందులు వాడాలి, బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలి. అయితే తర్వాత బీపీ షుగర్ ఏం లేవు. 46 సంవత్సరాలు ఉంది నాకు. అప్పుడు ఏం చేసేవారు? అప్పుడు నేను వ్యవసాయం చేసేవాడినండి. స్ట్రెస్ బాగానే ఉండేవాడిని. ఓకే, అయితే తర్వాత మందు, స్మోకింగ్? ఎడం చెయ్యి రావట్లేదండి. ఏం రావట్లేదు? ఎడం చెయ్యి రావట్లేదు. ఎడం కాలు బాగా నడుస్తుంది. ఫిజియోథెరపీ కొంతకాలం చేశాను. అలా కాలు వరకు బాగానే ఉంది. 2-3 కిలోమీటర్లు నడుస్తున్నాను. చెయ్యి అసలు రావట్లేదండి. చెయ్యి కూడా మోస్ట్లీ ఇది వచ్చిందంటే అది కూడా వస్తుంది. అండ్ ఓన్లీ థింగ్ యూ రెగ్యులర్గా ఫిజియో చేస్తూ బీపీ షుగర్ కంట్రోల్ పెట్టుకుంటూ మందు స్మోకింగ్ అవాయిడ్ చేసుకుంటూ వస్తుంది అనే ఇంటెంట్తో పాటు ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ అంటే ఇంక యూ హ్యావ్ ఇన్ 15 years ఆఫ్ క్వాలిటీ లైఫ్ ఇంకా ఉంది, 60 అనుకున్నా కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేయించుకుంటూ చూయించుకుంటే, అంటే మనకి ఇచ్చిన ప్రిలిమినరీ దాంట్లో వస్తుంది అంటే దట్స్ గుడ్ అని. అన్లెస్ అంటే ఓకే, రైట్. ఇప్పుడు చాలా మందిలో ఫిట్స్ చూస్తూ ఉంటాం. ఫిట్స్ లీడ్స్ టు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎంతవరకు నిజం? దట్ ఈస్ యాక్చువల్లీ రివర్స్. బ్రెయిన్ స్ట్రోక్ కెన్ కాజ్ ఫిట్స్. ఓకే, ఫిట్స్ లీడింగ్ టు బ్రెయిన్ స్ట్రోక్ కాదు. అంటే ఫీవర్ వల్ల డెంగ్యూ రాలేదు కదా, డెంగ్యూ వల్ల ఫీవర్ వచ్చింది. సో ఇన్ ది సేమ్ ఫిట్ ఈస్ ఎ సిమ్టమ్. ఓకే, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి దేనికోసం డ్యామేజ్ అయింది? స్ట్రోక్ వలన, ట్యూమర్ వలన, దెబ్బ తగిలిన దాని వలన. సో మెనీ రీజన్స్, ఇన్ఫెక్షన్ అయిన దాని వలన. సో వన్ ఆఫ్ ద రీజన్ దాని స్ట్రోక్ కెన్ కాజ్ సీజర్. ఓకే, సో అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కూడా బ్రెయిన్ చెప్తుందా? దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ది టైం ఎనీ డిజీజ్ ఇన్ ద బాడీ మన బాడీ చెప్పేస్తుందండి. కానీ మనము తెలియకుండానే ఇప్పుడు కాదు చూద్దాంలే, ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు కూడా ఇట్ విల్ టెల్, నువ్వు ఎక్కువ తాగుతున్నావు, నువ్వు ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నావు, నువ్వు నిద్రపోవట్లేదు. బట్ కొద్దిగా అప్పుడప్పుడు వచ్చేసారు తగ్గిపోయేది, ఈ మధ్య కంటిన్యూస్ వస్తుంది. దట్స్ వాట్ దే టెల్. బ్రెయిన్లో కూడా అంతే, ఇట్ విల్ టెల్ యూ మోస్ట్ ఆఫ్ ది టైమ్. బట్ 10-20% ఇట్స్ ఆల్వేస్ దేర్. సైన్స్ మెడికల్లో ఎప్పుడైతే అవుతుందో తెలియదు కాబట్టి దట్స్ అ రీజన్. ఆ చిన్న సిమ్టమ్స్ని వదిలేయకూడదు. ఇప్పుడు అవేర్నెస్ తెచ్చేదే దానికోసం. చిన్న సిమ్టమ్స్ పర్సిస్టెంట్ ఉంటే, సార్ నాకు సంవత్సరం నుంచి వినిపించట్లేదు అంటే యూ కుడ్ హ్యావ్ గెట్ ఒక్క డే, ఒక్క పూటలో ఏదో ఒక టైం పోయి ఉంటే యూ కుడ్ హ్యావ్ హర్ట్ ఇట్ బెటర్. అంటే ట్యూమర్ పెద్ద సైజు పెరిగిపోయాక ఇక నేను తీయడం కష్టం, తీస్తే ప్రాణం పోయి అనే టైంకి వస్తే. సో అంటే జనరల్గా ఫస్ట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అనేది, లేదంటే ఆ పేషెంట్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో ఫస్ట్ ఎనీథింగ్ స్ట్రోక్ అనగానే మీరు లాస్ ఆఫ్ ఫంక్షన్ అది రాగానే మనకి ఎలా తెలవాలి? సిమ్టమ్స్. సార్ మాటల్లో ఇప్పుడు ఇంతకుముందు కాలర్ చెప్పినట్టు మా కాలు వీక్ అయిపోయింది, చెయ్యి వీక్ అయిపోయింది, మాట పోయింది, చూపు పోయింది. సడన్ ఆన్సెట్, యూజువలీ సడన్ ఆన్సెట్ వస్తుంది స్ట్రోక్. ఒకసారి యాక్సిడెంట్ లాగా సడన్ ఆన్సెట్ రాగానే ఫస్ట్ స్క్రీనింగ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సిటీ. అంటే ఇంతకు ఎంఐలో హార్ట్ అటాక్ రాగానే ఒక ట్యాబ్లెట్ పెట్టేసుకోండి అన్నట్టు బ్రెయిన్లో చెప్పరాదు. ఎందుకంటే ఎంఐలో అంటే హార్ట్లో ఆల్వేస్ వెజల్ నారో అయిపోయి బ్లాక్ అయిపోతుంది. కానీ బ్రెయిన్లో బ్లీడ్ అయిపోయి కొన్నిసార్లు
అంటే వెజల్ నారో అయినప్పుడు ఏమవుతుంది, బ్లాక్ అవుతుంది కదా. సో బ్లడ్ థిన్నర్ ఇస్తాం. ఇండైరెక్ట్లీ వాట్ వి గివ్ ఇస్ బ్లడ్ థిన్నర్, సో బ్లడ్ నారో ఓపెన్ అయిపోతుంది అని. కానీ బ్రెయిన్లో 2 రకాలు, బ్లీడింగ్ అయ్యి స్ట్రోక్ రావచ్చు, బ్లడ్ ఆగిపోయి స్ట్రోక్ రావచ్చు. మీరు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ తెలియకుండా మీరు బ్లడ్ థిన్నర్ వేసుకున్నారు, బై ఛాన్స్ అది బ్లీడ్ అయిన స్ట్రోక్ అనుకోండి, ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది, బికాజ్ థిన్నర్ వేసుకుంటున్నాం కదా. సో ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే స్ట్రోక్ రాగానే ఇఫ్ యూ కెన్ రీచ్ హాస్పిటల్ విత్ ఇన్ 1 hour, సిటీ ఎంఆర్ఐ అవన్నీ ఫాస్ట్గా చేసుకోరాగలిగితే వీ హ్యావ్ ఏ స్ట్రోక్ ప్రోటోకాల్. పేషెంట్ ప్రెజెంటింగ్ అంబులెన్స్లో ఏం ప్రాబ్లం ఆయమ్మ వాడిపై వాళ్ళ చెప్పేవాడికి ఆ పక్షవాతం వచ్చిందనగానే అది స్టార్ట్ అయిపోతుంది. సో దట్ మిగతా డాక్టర్స్ అక్కడ వచ్చేస్తారు, మిగతా టైం వేస్ట్ చేయొద్దు. అంటే టైమ్ ఈజ్ బ్రెయిన్. సో కొన్నిసార్లు అయితే ఎంఆర్ఐ రూమ్లో ఎవరైనా పేషెంట్ మధ్యలో ఉన్నారు, వెయిట్ చేయండి అన్న కూడా వీ పుల్ ఇట్ అవుట్, లేదు రెగ్యులర్ ఎంఆర్ఐ తర్వాతనే చేసుకోవచ్చు, ఫస్ట్ నేను బతికేయాలి. సో టైమ్ ఈజ్ బ్రెయిన్. ఎంత ఎర్లీగా మీకు దగ్గరలో అన్ని ఒకటి రూఫ్లో ఉండే దగ్గర వెళ్ళగలిగితే ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్. దెన్ వి డిఫరెన్షియేట్ బ్లీడ్ వల్ల అయిన స్ట్రోకా లేదా బ్లడ్ ఆగిపోవడం వల్ల వచ్చిన స్ట్రోకా. బ్లడ్ ఆగిపోవడం వల్ల వచ్చిన స్ట్రోక్ చిన్నదే, బ్లీడ్ అయినదే చిన్నదే, దెన్ వీల్ ఆల్వేస్ మందులతోనే చూస్తాం. పెద్దది ఉంది, ప్రాణాపాయం మీదకి వస్తుంది, కాల్చేయి డెఫినెట్లీ పడిపోతుంది అన్నప్పుడు దాని ప్రకారం చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఫిట్స్ వచ్చిన తర్వాత లేదంటే రెగ్యులర్గా ఫిట్స్ వస్తున్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టుగా ఎంఆర్ఐ ఏదో తీయించిన తర్వాత ప్రాబ్లం ఏమీ లేదు అని చూపించిన తర్వాత సో అతను నార్మల్గానే లైఫ్ లీడ్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ నార్మల్గా లైఫ్ లీడ్ చేయాలి. బట్ దేర్ ఆర్ కొద్దిగా జాగ్రత్తలు ఉండాలి. జాగ్రత్తలు ఇన్ సెన్స్ డ్రైవింగ్, హైట్స్లో ఉండడం, అండ్ ఒక ఫిట్ రాకుండా ఒక 6-7 months దాటిన తర్వాత యూ కెన్ మోర్ ప్రాబ్లం. అంటే దట్ ఈస్ డిట్రిమెంటల్ టు హిమ్ ఆల్సో, అండ్ ఇఫ్ హీస్ డ్రైవింగ్ ఎవరిని పట్టుకొని వెళ్తున్నారో వాళ్ళని కూడా. అంటే ఇప్పుడు అట్లా రావడానికి రీజన్ స్ట్రెస్ అనుకోవచ్చా ఇవాళ రోజుల్లో? వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ స్ట్రెస్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ బ్రెయిన్ డజంట్ షో. అన్ని నార్మలే అనిపిస్తుంది ఇట్ త్రూ సీజర్. కొన్నిసార్లు పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు ఫిట్ వస్తుంది, 103, 104 రాగానే అది 5 years దాటిన తర్వాత జ్వరం వచ్చినా రాదు. సో దెర్ ఆర్ సో మెనీ మెకానిజం విచ్ ఇస్ నాట్ ఎక్స్ప్లెయిన్. ఓకే. సో జనరల్గా మీరు ఇంతకుముందు 6 months పిల్లల్లో నుంచి కూడా అన్నారు, అంటే అంత చిన్న ఏజ్ నుంచి కూడా ఇట్లా బ్రెయిన్ ట్యూమర్స్ లేకపోతే బ్రెయిన్ డిసీజ్ స్టార్ట్ అవుతుంది? డే 1 నుంచే బ్రెయిన్, అంటే వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ మదర్ కడుపులో ఉన్నప్పుడే వచ్చేస్తుంది. ఓకే. సో పర్టికులర్ ఏజ్ అని చెప్పడానికి లేదు. ఓకే. సో వన్స్ బ్రెయిన్ ట్యూమర్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత సర్జరీ కంపల్సరీయా? లేదండి, అలా కూడా కన్ఫర్మ్గా కాదు. వీ కాల్ ఇట్ యాజ్ ఇన్సిడెంటల్లీ ట్యూమర్. సార్ నాకు తలనొస్తుంది అని వస్తారు, 60-70 years, పైన ఎక్కడో చిన్న గడ్డ కనిపిస్తుంది. ఇప్పుడు తలనొప్పి వాళ్ళకి ఇంట్లో స్ట్రెస్, పిల్లోడికి ఉద్యోగం రాలేదు, పెళ్ళి అవ్వట్లేదు, దానివల్ల మీరు మంచిగా రెస్ట్ ఇచ్చి స్ట్రెస్ రిలీఫ్ ఇస్తే తగ్గిపోతుంది. మరి అక్కడ అది 1 centimeter ట్యూమర్ ఉంది, ఇప్పుడు తీయాలి ఉరకాలి అని అనాల్సిన అవసరం లేదు. అదే ఏ లొకేషన్లో ఉంది, వాళ్ళ ఫంక్షన్ డెఫిసిట్ చేస్తుందా లేదా, బేస్డ్ అపాన్ డాక్టర్స్కి కూడా ఒక స్కాన్ చూసేసి ఇది ఇదే అని చెప్పడానికి లేదు. ఒక మనిషిని చూసి ఈయన మంచోళ్ళు చెడ్డోళ్ళు చెప్పేస్తారా? ఇన్ ది సేమ్ వే వీఆర్ డిపెండెంట్ ఆన్ కొరాబరేటివ్ ఫైండింగ్స్. ఇప్పుడు 2 వెనకాల గన్మ్యాన్ వచ్చారు, అమ్మో చాలా ఇంపార్టెంట్ పర్సన్, జనరల్ సూట్ బూట్ వేసిన CEO ఆఫ్ ద కంపెనీ, బేస్డ్ ఆన్ ద కొరాబరేటివ్ ఫైండింగ్స్ చెప్ప అక్కడ కూడా వెన్ వి సీ లీజన్ ఆన్ ఎంఆర్ఐ దెన్ వీ కెన్ టెల్ ఇది బినైనా మ్యాలిగ్నెంటా ఏది ఉండొచ్చు. కానీ 70-80% టైమ్స్ యూ కెన్ గెట్ టు నో. ఓకే. సో వాట్ ఈజ్ న్యూరో ఎండోస్కోపీ? సింపుల్ అండి. ఎండోస్కోప్ అనే మీనింగ్ ఏంటంటే లోపల ఉన్నదాన్ని పెద్ద కట్ చేయకుండా లోపల చిన్న స్కోప్ పెట్టి చూడ్డానికి. న్యూరో ఎండోస్కోప్ అంటే బ్రెయిన్లో యూ యూజ్ దట్ ఎండోస్కోప్ సో టు రీచ్ ద డీపర్ స్ట్రక్చర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిట్యూటరీ ట్యూమర్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వెళ్ళినా, రైట్ నుంచి వెళ్ళినా, లెఫ్ట్ నుంచి వెళ్ళినా, ఇక్కడ నుంచి వెళ్ళినా 10 centimeters ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ చేయాలి. అక్కడైతే ఏం లేదుగా, దీనికేం డిస్టర్బెన్స్. సో వీ డూ త్రూ నోస్. ఇక్కడ కూడా లోపల డీప్లో ఉంటాయి, ఇది ముందు ఉంటాయి, వెనకాల ఉంటే వి గో త్రూ వెంట్రికల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ లొకేషన్. డీపర్ స్ట్రక్చర్స్కి నాన్ ఇన్వేజివ్గా ఎక్కువ డిస్ట్రాయ్ చేయకుండా లోపలికి వెళ్ళి దాని అవసరం లేని కంటెంట్ని తీసేయడానికి ఇట్ విల్ హెల్ప్. అంటే ఎటువంటి కేసెస్లో న్యూరో ఎండోస్కోపీని డిసైడ్ చేస్తారు? అండి అది డీపర్ స్ట్రక్చర్స్, వాస్కులర్ స్ట్రక్చర్స్ పక్కన ఉన్నప్పుడు, అండ్ హైడ్రోసెఫల్ వాటర్ ఇన్ ద బ్రెయిన్ ఉన్నప్పుడు, ట్యూమర్స్ ఉన్నప్పుడు, యాక్సెసిబుల్ ఉన్నప్పుడు, దెన్ విల్ డెఫినెట్లీ యూటిలైజ్. ఓకే. అంటే లీజర్గా అంటే వస్తూ పోతూ చాలామంది తలనొప్పి అని అంటే నుదురు వరకే, ఫోర్ హెడ్ వరకే అనుకుంటారు. సో మాడులో వచ్చే నొప్పిని, అది కూడా 1 side వచ్చే నొప్పిని, లేదంటే రౌండ్గా వచ్చే నొప్పిని సీరియస్గా తీసుకోవాలా?
అంటే ఇట్స్ అంటే హాఫ్ క్వశ్చన్ ఈజ్ కరెక్ట్, హాఫ్ ఈజ్ Yeah. రాంగ్. అంటే డెఫినెట్లీ ఎనీ హెడేక్ మాట దగ్గర వచ్చినప్పుడు దే కాల్ ఇట్ యాజ్ ఆఫీస్ హెడేక్. అంటే మార్నింగ్ 11కి వస్తుంది, ఆఫీస్కి రాగానే 11-12 వరకు వస్తుంది, దెన్ ఇట్ విల్ కమ్ డౌన్. సమ్ టైమ్ దే కాల్ ఇట్ యాజ్ టెన్షన్ హెడేక్. అంటే పొద్దున ఫ్రెష్ ఉంటుంది, బై ద టైమ్ ఆఫీస్లో స్ట్రెస్ అంతా తీసుకొని ఇంట్లో ఆ కష్టాలు ఈ కష్టాలు వరకు యూ గెట్ 6 కల్లా వచ్చేస్తుంది. బట్ ఇఫ్ హెడేక్ ఈజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, దట్ ఈస్ వెరీ డిఫికల్ట్, దట్ హ్యాస్ సమ్ సిగ్నిఫికెన్స్. అంటే లోపల స్ట్రెచ్ అవ్వడం వల్ల వస్తుంది అని. ఓకే. సో వన్స్ అపాన్ ఎ టైంతో పోలిస్తే రీసెంట్గా బ్రెయిన్ ట్యూమర్ కేసెస్ పెరిగాయా, తగ్గాయా? రీజన్స్ ఏంటి? అండ్ యాక్చువల్లీ పెరిగాయి. వన్ ఆఫ్ ది థింగ్ ఈజ్ స్క్రీనింగ్ ఈజ్ ఆల్సో గుడ్. ఇంతకుముందు ఎంఆర్ఐ అంటే చూద్దాంలే, ఇప్పుడు ఎవ్రీబడి ఆర్ అవేర్, చేయించాలి, చూడాలి ఏమవుతుంది. అండ్ ఆల్సో స్ట్రెస్, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు సార్ చెప్పారు బీపీ లేదు, షుగర్ లేదు, 46 years ఐ గాట్ ఎ స్ట్రోక్. వై? బికాస్ దే హ్యావ్ టు వర్క్ ఎ లాట్. ఇంతకుముందు అంటే మొత్తం అందరు ఫ్యామిలీ కలిసి ఉండేది. సో సమ్మన్ విల్ గో టు బ్యాంక్, సమ్మన్ విల్ గో టు స్కూల్, సమ్మన్ విల్ గో టు వర్క్. ఇక్కడ అది ఓన్లీ వన్ పర్సన్, ఓన్లీ వన్ హస్బెండ్ ఆర్ స్పౌస్, వైఫ్ అన్న హస్బెండ్ అన్న వాళ్ళే అన్ని పని చేయాలి. సో లిటరలీ దే ఆర్ వర్కింగ్ 24/7. అంటే 40 years ఉన్నా దే ఆర్ ఈక్వల్ టు 55. Because they may be anatomical age is 40, but they work more 10 years. They sleep less. Stress is more. That's the reason I tell. నా దగ్గర వస్తే మాతో పాటు రోజు గడిస్తే బతుకుండమే అదృష్టం సార్, నన్ను వదిలేయండి అనిపిస్తుంది. సో వీఆర్ వరీడ్, నాకు ఐఫోన్ లేదు, పెద్ద ఇల్లు లేదు, కొత్త ఇల్లు లేదు, పెద్ద కార్ లేదు. వెన్ యూ కమ్ డౌన్ టు హాస్పిటల్, స్టే ఫర్ ఎ డే విత్ ఎ న్యూరో డిపార్ట్మెంట్, యూ ఫీల్ అమ్మ నేను బాగున్నాను, వదిలేసేయండి. Whoever says migraine, stress, headache, I always tell please have a day with a doctor, especially neuro. ఓకే. సో మీరు అన్నారు కంటిన్యూస్గా 3 weeks హెడేక్ ఉంటే డోంట్ నెగ్లెక్ట్ అని. జనరల్గా వచ్చే తలనొప్పికి ఈ బ్రెయిన్ ట్యూమర్లో వచ్చే తలనొప్పిని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి? జనరల్గా ప్రోగ్రెసివ్గా పెరుగుతుంది. ఇట్ విల్ ఇంక్రీజ్ ఇన్ సివియారిటీ. అప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఎ మైగ్రేన్, ఎవ్రీ కొంతమందికి ఫ్రీక్వెన్సీ చీజ్ తిన్నప్పుడు, కాఫీ తాగినప్పుడు, చాక్లెట్ తిన్నప్పుడు ఇట్ కమ్స్ అలాంగ్ విత్ సమ్ రీజన్. అలాంటి ఏం లేదు. నేను అన్నీ ఐ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, స్టిల్ ఐ హావ్ స్లెప్ట్ వెల్, వేరే స్ట్రెస్ ఏం తీసుకోలేదు, బట్ స్టిల్ రోజు కొద్దిగా పెరుగుతుంది. దర్ ఈస్ అసోసియేటెడ్ లాస్ ఆఫ్ ఫంక్షన్, దెన్ ఇట్ షుడ్ బి. ఓకే. సో బ్రెయిన్ ట్యూమర్ అని కన్ఫర్మ్ చేయడానికి ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీలో ఎటువంటి స్కాన్స్ అందుబాటులో ఉన్నాయి? సిటీ స్కాన్, ఎంఆర్ఐలో కూడా చాలా వెరైటీస్ వచ్చేసాయి. వేర్ ఏ వెజల్ నుంచి ఎలా వెళ్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది. వి యూజ్ కనెక్టోమిక్స్, ఏఐ, నావిగేషన్. సో మెనీ ట్రాక్స్. ట్రాక్టోగ్రఫీ నుంచి వెళ్ళి, అంటే ఇంతకుముందు బ్లైండ్గా ఇక్కడ గడ్డు ఉంది ఇట్లా వెళ్ళి తీసాం. ఇప్పుడు అలా కాదు, ఇక్కడ గడ్డు ఉంటే ఫైబర్స్ పైనుంచి వెళ్ళాయా, ఇలా వెళ్ళాయా, సైడ్ నుంచి వెళ్ళాయా. ఇఫ్ యూఆర్ డిస్ప్లేస్ పైనకి వెళ్ళాయా, మరి కింద నుంచే వెళ్తాం. ఇఫ్ యూఆర్ డిస్ప్లేస్ రైట్ సైడ్, సో యూ గో ఫ్రమ్ లెఫ్ట్ సైడ్, సో యూఆర్ నాట్ డిస్ట్రాయింగ్ ద మెయిన్ ఫైబర్స్. సో ప్రెసిషన్ న్యూరోసర్జరీ హెస్ ఇంక్రీజ్డ్ ఏ లాట్. దట్ ఈస్ ద సర్వైవల్ రేట్ ఆఫ్టర్. ఇంతకుముందు ఏంటంటే న్యూరో ప్రాబ్లం వస్తే అయిపోయింది అని, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. దర్ ఇస్ అ సర్వైవల్ ఆఫ్టర్ దాట్ ఆల్సో. ఓకే. సో వన్స్ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ అయిన తర్వాత ఆ పేషెంట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? డెఫినెట్లీ దే కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్. డిపెండ్స్ అపాన్ ద, it depends so many factors అండి. we call it as KPS score, అంటే Karnofsky performance score, where age if is 60 and also performance ఎలా ఉన్నారు, డయాబెటిక్ ఉందా, హైపర్టెన్సివ్ ఉన్నాయా, ఇప్పుడు డెఫిసిట్ ఫంక్షన్. ఇప్పుడు పేషెంట్ సేమ్ బ్రెయిన్ ట్యూమర్, ఒకరికి ఆల్మోస్ట్ కాలు పడిపోయినాక వచ్చారు, సేమ్ కొద్దిసారి నాకు తిమ్మిర్లు ఉన్నప్పుడే వచ్చారు. ఆపరేటింగ్ దెమ్ వాళ్ళు ఉన్న నెక్స్ట్ 10 years ఇండిపెండెంట్ ఉంటారు. బట్ మీరు కాలు పడిపోయినాక వస్తే నేను తీసేస్తాను, బట్ హౌ మచ్ ఎఫెక్ట్ బయటకు వస్తుంది, ఇట్ ఈస్ డిఫికల్ట్. ఇప్పుడు సార్ చెప్పినట్టు కాలు వచ్చింది కానీ చేయి రావట్లేదు. సో వెన్ యూ కమ్ ఎర్లీ యూ కెన్ ప్రివెంట్ దట్. వెన్ యూ కమ్ లేట్ వీ విల్ డూ ద సేమ్ వర్క్, బట్ ఎంత వస్తుంది అనేది డిఫికల్ట్. ఓకే. సో అదే జనాల్లో అవేర్నెస్ ఉండట్లేదు అంతే. సో తిమ్మిర్లను కూడా ఎప్పుడు సీరియస్గా తీసుకోవాలి? అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, డయాబెటీస్ ఉంది కాబట్టి వస్తున్నాయి, లేదంటే సమ్వాట్ ఏదో థైరాయిడ్ ఉందానో బీపీ ఉందా వస్తున్నాయి అని అనుకుంటారు. సో ఎప్పుడు మనం, లేదంటే ఫ్రీక్వెంట్గా వన్ సైడ్ వస్తున్నాయి తిమ్మిర్లు అన్నప్పుడు ఎప్పుడు మనం వాటిని కన్సిడర్ చేయాలి? యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే బికాస్ దే విల్ బి గోయింగ్ అరౌండ్ ఫిజిషియన్స్ ఫర్ ఇది షుగర్ ఎక్కువ ఉంది. ఆ సొల్యూషన్ అండర్స్టాండ్ ఎందుకు తిమ్మిర్లు వస్తాయి. సో ఇక్కడికి సప్లై చేసే వెజలు చాలా హెయిర్ అంత సన్నగా ఉంటుంది. అంత సన్నగా ఉంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ హై లిపిడ్ ప్రొఫైల్, యూ హ్యావ్ ఏ హై షుగర్, చక్కెర పాకంలా ఉంటే ఇట్ విల్ గెట్ బ్లాక్డ్.
అండ్ ఇట్ విల్ షో ఇక్కడ బ్లాక్ అయినప్పుడు ఆ వెజిల్ సప్లై చేయకపోతే ఏమవుతుంది, ఇట్ విల్ క్రై. దట్ క్రై ఈజ్ సీన్ యాజ్ పెయిన్ ఆర్ ఆల్స్ టింగ్లింగ్ నమ్నెస్. సో అప్పుడు షుగర్ ఎక్కువ ఉంటే ఒక్క చేయికే రాదుగా, 2 చేతులకి 2 కాళ్ళకి. దట్స్ అ కామన్ థింగ్. సరే ఎంత వేసుకున్నా ట్యాబ్లెట్లు తిమ్మిర్లు అయితే తగ్గుతలేవు సార్. మీరు ఇది మెయింటైన్ చేయకుండా షుగర్ అవి ఏం వేసుకున్నా, అంటే ఒక జ్వరం వస్తుంది, మూత్రం ఇన్ఫెక్షన్ అయింది, మూత్రం ఇన్ఫెక్షన్ తగ్గించకుండా డోలో ట్యాబ్లెట్ ఇచ్చినట్టు. నువ్వు ఓన్లీ డోలో ఇస్తుంది, జ్వరం తగ్గుతుంది, ఇక నొప్పులు పెరిగిపోతుంది, ఇక కూడా అంతే. సో హౌ ఆర్ వీ డిఫరెన్షియేటింగ్ ఈ తిమ్మిర్లు ఫ్రమ్ బ్రెయిన్ ట్యూమర్ వల్ల? బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఒక ప్యాటర్న్ ఇన్వాల్వ్. ఇప్పుడు రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్కే వస్తుంది. ఇనిషియల్ లెఫ్ట్ అప్పర్ లిమ్ ఉండొచ్చు, తర్వాత లెఫ్ట్ లోవర్ లిమ్ ఉండొచ్చు, కొన్నిసార్లు వెన్నుపూస వల్ల కూడా వస్తుంది. అప్పుడు ఏంటంటే ఫేస్ ఇన్వాల్వ్ అయిందంటే అప్పుడు బ్రెయిన్ వల్ల. ఫేస్ ఇన్వాల్వ్ స్పేర్ అవ్వట్లేదు వెన్నుపూస వల్ల అంటే కింద కాల్చే ఉంది. సో దీస్ డిఫరెన్షియేషన్ వీ విల్ డూ. ఇది దీనివల్ల, ఇది దీనివల్ల, కానీ అట్లీస్ట్ పర్సిస్టెంట్ ఉంది, ముందుటికన్నా ఉంది. మనం దీనివల్లనే అయిపోతుందేమో. జస్ట్ లైక్ నేను చెప్పాను కదా, 9 చూపు దగ్గర ఉన్న ట్యూమర్స్ యూజువల్లీ దే మిస్ బికాస్ ఆ ట్యూమర్ వచ్చేదే 56 వేలకి. 56 వేలకి జనరల్గా మనిషికి కూడా చూపు తగ్గుతుంది. సో దే కోఆర్డినేట్ విత్ దట్. అరే నాకు షుగర్ ఎక్కువ ఉంది కదా, డాక్టర్కి చూపించాము, దట్స్ హౌ దే లాస్ట్కి వామిటింగ్ అయ్యి హెడేక్ అయినాక దెన్ దే కమ్, అరే ఇట్లా అయింది. అప్పటికి 80% ఆఫ్ ద విజన్ ఈజ్ లాస్ట్. ఎస్. సో మెడికవర్లో బ్రెయిన్ రిలేటెడ్ కానీ లేదా న్యూరో రిలేటెడ్ కానీ అడ్వాన్స్ టెక్నాలజీస్తో ట్రీట్మెంట్ ఎంతవరకు సక్సెస్ రేట్లో ఉంది? డెఫినెట్లీ ఎలా చెప్పాలంటే వీ డూ వెరీ గుడ్ వర్క్ అండి. హ్యావింగ్ ఏ టీమ్, నేను అది చెప్తాను. ఐ కెన్ టెల్ 100% సక్సెస్ రేట్. దట్ ఈస్ నాట్ ఫర్ ద డాక్టర్స్ డోంట్ బిహేవ్ లైక్ దట్. సో వీ సే వెనెవర్ యూ షుడ్ హ్యావ్ ఏ టీమ్. So we have a neuro anesthetist, we have a neuro ICU, we have a neuro navigation, we have a high-end endoscope. ఇవన్నీ ఉన్నా చేసే మనిషి కూడా ఉండాలి కదా. సో వీ హ్యావ్ ఏ గుడ్ సర్జన్. సో వీ బీయింగ్ ఏ గుడ్ టీమ్, అవర్ సక్సెస్ రేట్ ఆర్ గుడ్ అబ్సల్యూట్లీ యాజ్ పర్ యాజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. బట్ అది రావాలంటే వాట్ ఆర్ వీ డీలింగ్ విత్ అంటే మన ఏది ఒకరు చూసి అందరూ ఒకరు చిన్న ట్యూమర్ పట్టుకొని అది తీసేస్తే ఎవ్రీ టైమ్ ఈజ్ సక్సెస్. ఈజ్ ఆల్రెడీ బ్యాడ్ ట్యూమర్, దాన్ని బతికించడంలో వాళ్ళని బయటకు తీసుకురావడంలో బట్ అందులో 50% బయటకు వస్తారు. బట్ యూ సీ దెమ్, అరే ఈసారి కొన్ని నెగిటివ్ అయ్యాయి, కానీ దట్ ఈస్ నాట్ ద వే. డోంట్ కంపేర్. దట్స్ ద మోస్ట్ కామన్ మిస్టేక్. వెయిట్ దే సార్ మా ఇంట్లో తెలిసిన వాళ్ళకి అక్కడ బ్రెయిన్ ట్యూమర్ ఆపరేషన్ అయినా బతకలేదు సరే నేను కూడా చచ్చిపోతాను. అరే వై డూ యూ జనరలైజ్ థింగ్స్? ఐ అండర్స్టాండ్ మోర్ దాన్ ద ఫియర్. ఒక్కసారి 40 years దాటినాక దే విల్ స్టార్ట్ మిడిల్ ఏజ్ క్రై. నా తర్వాత మా పిల్లలకి ఎట్లా, మా వైఫ్ ఎట్లా, మా మమ్మీ డాడీని ఎవరు చూసుకుంటారు? బిఫోర్ ద ఎలిమెంట్ చిన్నదే సార్, ఇది వదిలేయద్దు. వీ నో, వీ కెన్ ఓన్లీ సజెస్ట్, వీ కెనాట్ పుష్ ఇన్ దిస్ ఎరా. సో వీ ఆల్వేస్ టెల్ సార్ దిస్ ఈస్ గుడ్, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చేయండి, బట్ దిస్ ఈస్ టు బీ డన్. లేదు అక్కడ బాగుందంట, ఇట్స్ ఆల్ గుడ్. బట్ ఓన్లీ కన్సర్న్ ఇస్ మీ ఫస్ట్ అవేర్, తొందరగా తెలుసుకోవడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం వాట్ యూ లూజ్ ఇస్ ఎ స్కాన్ ఓ 2000 rupees, బట్ వాట్ యూ సేవ్ ఈజ్ ఎ లైఫ్. మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ రాదు. ఎస్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా వచ్చేసినాయి వాటి జనరేషన్లో. ఫోన్ వాడకం కూడా బాగా పెరిగింది. సో ఎటువంటి జాగ్రత్తలతో ఇట్లా బ్రెయిన్ ట్యూమర్ కానీ లేదా న్యూరో ప్రాబ్లమ్స్ బారిన పడకుండా ఉండాలంటే జనరల్గా బేసిక్స్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ అనే దాని ముందు ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్ దట్ వాట్ ఈస్ యాక్చువల్లీ మన చిన్నప్పుడు తాతను ఎలా చూసాము, 6 o'clock లేసి ఒక 1 hour ఫ్రెండ్స్ వాకింగ్ చేసి వచ్చి 7కి స్నానం చేసి పూజ చేసి దెన్ వాట్ ఎవర్ యూ డూ, పిల్లలు పంపించి దెన్ 9 to 5 వర్క్ చేసి దెన్ 6 o'clock యూ కమ్ డౌన్, యూ వాక్, do thing, get eat, and by sleep by 10. How many of are able to do that? Very unlikely. So you have to spare at least half an hour daily for yourself and for at least for the family, and that half an hour basic exercise, good food, good sleep, where to leave, where to hold. So these things has to be learned over the time. Only International Yoga Day వచ్చింది ఆ రోజే యోగా చేస్తా అంటే కుదరదు. సో పిల్లల్లో కూడా ఇవాళ రేపు చూస్తున్నాం ఫోన్ వాడకం అనేది పెరిగిపోయింది బాగా, అలాగే డిజిటల్ స్క్రీన్స్ వచ్చేసినాయి. సో పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? పిల్లలకు కూడా ఆ ట్రాప్ వచ్చేసిందండి. బికాస్ మేము హోంవర్క్ ఏముందో మీకు మెయిల్కి వచ్చేస్తుంది. సో దే హ్యావ్ టు ఓపెన్ ద కంప్యూటర్, మెయిల్ దానికి వస్తే. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ లుక్ ఎట్ దాట్. దీనికన్నా స్క్రీన్ టైమ్ షుడ్ బి లెస్ దెన్ half an hour. యూ కెన్ పక్కన పోయినప్పుడు అది చూసావా, ఆ గేమ్ ఆడావా అని వాడు అడిగినప్పుడు నువ్వు ఇక్కడ ఎంత టైట్ ఉంచితే దే కెనాట్ ఒక రోజు 2 రోజులు తర్వాత దే విల్ ఫైట్, దే విల్ గెట్ ఎ ఎమోషనల్ చేంజ్. సో
it's parents' responsibility. If you have a higher screen time, the issue is they బయటికి వెళ్ళాలి, చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. They don't know, they cannot take a stress. సో ఫైనల్గా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను నిర్లక్ష్యం చేసే వాళ్ళకి మీరు చెప్పే సూచనలు ఏంటి? Save life, which is treatable. So don't neglect life. God doesn't give second chance. అంటే ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం చాలామంది చిన్న హెడేక్ వచ్చినా లేదా వామిట్స్ వచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేసేస్తూ ఉన్నారు. సో జనరల్గా మీరు కూడా అన్నారు లాస్ట్ మినిట్లో వస్తూ ఉంటారు అనేది. సో అలాంటి కేసెస్ని మీరు ఎలా టేకప్ చేసి వాళ్ళని క్యూర్ చేయడానికి పర్సంటేజ్ ఉంటుందా అసలు? డెఫినెట్లీ మ్యామ్. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నువ్వు రోజు మంత్ తాగి బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ సరి వేసుకోకుండా స్మోకింగ్ చేసి నౌ యూ సడన్లీ కమ్ అండ్ ఆస్క్ us టు డూ ఎవ్రీథింగ్. సార్ నేను 30 సంవత్సరాల నుంచి సిగరెట్ ఈ తలనొప్పి వచ్చిన నుంచి బంద్ చేశాను సార్. యూ డన్ ఫర్ 30 years, నువ్వు 6 నెలల నుంచి చేస్తే దట్ డజంట్ హెల్ప్. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, దట్ విల్ ఓన్లీ హెల్ప్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. మంచి Thank you సూచనలు చేశారు, మంచి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో Thank మచ్. you అండి. సో చూసారు కదండి, ఇది వాళ్ళ హలో డాక్టర్. స్టే